ఇయర్ కూడా దాదాపు ఒక 85 కేసెస్ సో ఫార్ ఇన్ 10 months ఈ కేసెసే కట్టడం జరిగింది. మంచిర్యాల జిల్లా చిన్నూరు పట్టణంలో ఆపరేషన్ చబుత్ర కార్యక్రమం నిర్వహించారు. పలు వాహనాలను తనిఖీ చేశారు పోలీసులు. నెంబర్ ప్లేట్స్, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్న వాహనాలను సీజ్ చేశారు. మద్యం సేవించి వాహనం నడుపుతున్న 12 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. చెప్పి ఫైన్ వేయించడం జరుగుతుంది. అదేవిధంగా సైలెన్సర్స్ మార్చిన బండ్లు కూడా కొన్ని ఉన్నాయి, వాటి మీద కూడా ఇచ్చేస్తాం. తర్వాత ఈ మైనర్లు కూడా కొంతమంది ఉన్నారు. దీనిలో మైనర్లని తల్లిదండ్రులని పిలిచి వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళని పంపేయడం జరుగుతుంది. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వాళ్ళకి ఈ మధ్య కాలంలో మనం 30 మెంబర్స్ని మనం ఈరోజు ఫైన్ వేయించడం జరిగింది. జైలుకు కూడా 15 మందిని జైలుకు పంపేయడం జరిగింది. దయచేసి మళ్ళీ డబుల్ రిపీట్ అయినా లేకుంటే ఎవరైనా కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటాం. నంబర్ ప్లేట్ లేని బండ్లని చాలామంది విలేజ్లలో కొంటున్నట్టు తెలుస్తుంది. ఇవన్నీ కూడా దొంగ బండ్లే ఉంటాయి. దాదాపు ఎక్కడనో మెట్రోపాలిటన్ సిటీలలో దొంగతనం చేసి ఇక్కడ ఇంటీరియర్ విలేజ్లలో అమ్ముతారు. 10,000కు 15,000కు అమ్మితే వీళ్ళు తీసుకుంటున్నారు. యాక్చువల్గా ఇవన్నీ కూడా నంబర్ లేని ప్లేట్స్ బండ్లు, 80% బండ్లు అవన్నీ కూడా ఏ క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన బండ్లే. దొంగతనంలో లేకుంటే ఇంకేదైనా క్రైమ్లో స్నాచింగ్ దీనిలోనో ఏదైనా ఉంటుంది. కాబట్టి దయచేసి విలేజర్స్ ఎవరు కూడా ఈ సెకండ్ హ్యాండ్ బండ్లను కొనకూడదు. ఎలాంటి లైసెన్స్ లేకుండా, ఎలాంటి పేపర్స్ లేకుండా కొనవద్దని చెప్పి కోరుచున్నాం. ఈ ఆపరేషన్ గరుడ పేరు మీద కూడా డ్రోన్ సర్వేలెన్స్ కూడా చేయడం జరుగుతుంది. చేయడమా లేదంటే కోర్టుకు పంపడం చేస్తాం. ఇందులో పాల్గొన్నటువంటి టీంలందరికీ కూడా మా సిపి గారి తరఫున, మా తరఫున అభినందనలు తెలియజేస్తాం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ 99 టీవీ.